హల్లెలూయా, హల్లెలూయా. దేశం కోసమై ప్రార్థన చేయాలి, ఉజ్జీవ ప్రార్థన చేయాలి మనం ప్రభు సన్నిధిలో. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసి ప్రార్థన చేయండి. ప్రభా, మా దేశంలో ఉజ్జీవాన్ని తీసుకురండి ప్రభా, మా దేశంలో ఉజ్జీవం తీసుకురండి ప్రభా. ఉజ్జీవం రావాలి ప్రభా. ఇది మా ద్వారా మా దేశానికి ఉజ్జీవం రావాలి, మా ద్వారా మా గ్రామానికి ఉజ్జీవం రావాలి, మా ద్వారా మా పట్టణానికి ఉజ్జీవం రావాలి. ఇక్కడ ఉన్నటువంటి వారి ద్వారా, ఒక్కొక్కరి ద్వారా ప్రభా, అయ్యా ఇదిగో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో గొప్ప ఉజ్జీవానికి కర్తలుగా వీళ్ళని లేవనెత్తమని అడుగుతున్నాం ప్రభా. ఒక్కొక్కరిని ఉజ్జీవానికి కర్తలుగా వీళ్ళని మార్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహాయం చేయండి, ఉజ్జీవానికి కర్తలుగా మార్చండి, మార్చండి, మార్చండి ప్రభా, మార్చండి. దేశం కోసం, దేవుడి కోసమై ఉద్యోగం కలిగి జీవించడానికి కృప దయచేయండి ప్రభా. అయ్యా నీకు వందనాలు చేస్తున్న ఈ భారతదేశం కోసమై ఉద్యోగం కలిగి జీవించడానికి అవి బలమైన యోధులుగా సిద్ధపడిచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు వందనాలు అయ్యా, స్తుతులు స్తోత్రములు వందనాలు చేస్తున్నాం. ఈ యొక్క ప్రపంచ దేశం రక్షణ కోసమై ప్రభా, ఎక్కడున్న బిడ్డలు పాటుపడి కృప దయచేయండి అయ్యా, పాటుపడి కృప దయచేయండి. మా దేశాన్ని రక్షించండి, మా దేశాన్ని రక్షించండి ప్రభా. మా దేశంలో అయ్యా నిరుపేదలు అనేది ఉండకూడదు ప్రభా. అందరినీ ఒక ధనికులుగా, ఉన్నవారిగా, గొప్పవారిగా అయ్యా నీ సందులో ఆత్మీయ స్థితిలోను ప్రభా, శారీరకంగాను అయ్యా నీ బిడ్డలందరూ మీరు ఆశీర్వదించమని కోరుతున్నాం, ఆశీర్వదించమని కోరుచున్నాం ప్రభా. ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరి మీదకి నీ ఆశీర్వాదాలు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని అగ్ని చేత దహించమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడా మీరు సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేసి మీ నామని మీరు మహిమపరచండి. నీ శిలువ భూములు బిడ్డల సమస్తాన్ని అప్పగించి యేసు నామములో అడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.